సంజు, ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చిందంట. ఏమంటే 3 ఎగ్గులు, కొత్త రకం వంట. ఆ ట్రెండ్ని మనం కూడా ఫాలో అయ్యి చూస్తాము. ఏం లేదు, ఒక చిన్న బాండ్లీలో నూనె వేసుకొని దాంట్లో ఉడకపెట్టిన ఎగ్ ఉంటుంది చూడు, అది వేసి కొంచెం ఫ్రై చేయాలి, కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు. సరేనా? అట్లా చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 2 ఎగ్స్ నుండే బీట్ చేసి పెట్టుకొని ఉండాలి. ఆ బీట్ చేసి పెట్టుకున్న ఆ ఎగ్ని అందులో వేయాలి. సరేనా? చూడు, అట్లా మెల్లగా అట్లా వేయాలి. అట్లా వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ అయిందే ఆనియన్సు ఏమై, తర్వాత వచ్చి ఉప్పు కొంచెము, కారం కొంచెము, టమాటో ముక్కలు, ఇవన్నీ దానిపైన వేయాలి. చూడు, వేస్తూ ఉన్నాను చూడలేను. అగో టమాటా వేసినాను, ఆనియన్ వేసినాను. ఇప్పుడు చూడు, కొంచెం ఉప్పు కూడా వేస్తా. చూడు, దానికి ఎంత కావాలి మరి. ఉప్పు అనేసి ఊర్లో ఉంటే ఉప్పు అంతా వేయకూడదు, కొంచెమే వేయాలి ఉప్పు. తర్వాత కారం, అది కూడా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి, ఎగ్ అంత ఇది ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుంది. వేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయాలి. వెంటనే తీసేసినాం అనుకో, అది పొరుట్లాగా అయిపోతుంది అంతే. సో అందరు చేస్తున్నారు, మరి మనకు వస్తుందో రాదో విల్ ట్రై. రాలేదనుకో పొరుట్లాగా తినేసేది. వచ్చిందనుకో మన వీడియో మిలియన్ వ్యూస్లో పోతుంది, ఇది పక్కా. ఓకే, మంచిగా అనుకుందాం, ఎందుకు చెడు అనుకోవాలా. సో ఇప్పుడు మెల్లగా స్పూన్ తీసుకొని స్లోగా 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 మెల్లగా తిప్పి వేసేద్దాం. తిరిగిందా? తిరిగింది. అమ్మయ్య. ఓకే, ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయాలి. మళ్ళీ వెంటనే తీసేస్తే అట్లట్లే మిగిలిపోతుంది. మళ్ళీ దానిపైన కొద్దిగా ఉప్పు, సేమ్ యాజ్ యూజువల్గా ఆనియన్స్, మళ్ళీ మిగిలిపోయిన టమాటో ముక్కలు అన్నీ వేసి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం కారం కూడా వేసుకుందాం, ఇటువైపు కూడా కావాలి కదా కారం. ఈ ఎగ్ ఆమ్లెట్కి ఎంత కారం ఉంటే అంత బాగుంటుంది. అట్లా కొంచెం ప్రెస్ చేసి స్పూన్తో ఒక 2 మినిట్స్ అట్లే ఉండి ఏం చేయాలి, ఇప్పుడు ప్లేట్ తీసుకొని మెల్లగా దన ఆవేశంతో చేయకూడదు, నిదానంగా తీసుకొని అమ్మయ్య ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకే, భలే ఉంది కదా చూసేదానికి. మరి తింటే ఎట్లుంటుందో మనకు తెలీదు. ఇప్పుడు నైఫ్ తీసుకొని కరెక్ట్గా, ఇప్పుడు ఎగ్ వేసినప్పుడు మిడిల్లో ఉండాలి. ఎగ్ మిడిల్లో లేదనుకో, అది చూడు ఏమైందో, మనం చేసింది ఏమైంది చూడు. మన టైం బాగాలేక ఆ ఎగ్ కాస్త ఆ పక్కకి వెళ్ళిపోయింది. అయ్యో రామ, అదే మిడిల్లో ఉండింటే పర్ఫెక్ట్గా ఎగ్ కూడా 2 భాగాలు అయి ఉంటుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు, ఆ హాఫ్ ముక్కని ఇంకొక ఆఫ్ చేస్తాం అంటే, ఏదైనా మనం చేసే దాంట్లో ఉంది అంతే. ఇప్పుడు కత్తి తీసుకొని మళ్ళీ కొయ్యదాన్ని ఇంకొక 4 భాగాలు చేస్తే వెరీ గుడ్. అది అట్లా చేసినామంటే అప్పుడు కరెక్ట్గా ఆమ్లెట్ కమ్ బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్ హైలైట్గా ఉంటుంది. చూడు ఎట్లా వచ్చిందో, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొని, ఇంత వేడిగా ఉందంటే వేడి పొగలు వస్తూ ఉంది, కొంచెం తిన్నామనుకో, వావ్ సూపర్గా ఉంటుంది, బాగాలే ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి.